అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ కలెక్టర్గా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయో ఆ కార్యక్రమాలు ఆ పథకాలన్నీ కూడా సమర్థవంతంగా ప్రజలకు అందజేయడానికి నా వంతు కృషి చేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజాప్రతినిధుల ఒక సహకారంతో ఈ పథకాలన్నీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరే విధంగా చర్యలు తీసుకుంటాను. ఒక మంచి అవకాశం నాకు కల్పించారు, దానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా కలెక్టర్గా దాదాపు 21 నెలల పనిచేశాను. అక్కడ ఉన్న అనుభవంతో పాటు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించుకొని దానికి తగినట్టు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామని మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఒక ఆదేశాల మేరకు ఎక్కడైతే పేదరికం ఉందో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం అనుకుంటున్న స్వర్ణాంధ్ర సాధించే విధంగా దానికి కావాల్సిన పూర్తి సహకారం అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం. అదేవిధంగా మన సత్యనారాయణ స్వామి వారు దర్శనం కూడా చేసుకొని స్వామి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మంచి పని చేద్దామని అనుకుంటున్నాను. దానికి ప్రజల యొక్క సహకారం కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు వీడి స్థాయి నుంచి దాన్ని ఏమంటాము